అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మా వాస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, వ్యూవర్స్కి, అలాగే మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈ వాస్తు కార్యక్రమాన్ని మేము దాదాపు చాలా కాలం నుంచి చేస్తున్నాం. దాదాపు 100 వీడియోలు పైగానే చేశాను నేను. అవి మీరు ఏ అంశం మీకు అవసరమైతే ఆ అంశం 99 టీవీ వాస్తు అని మీరు కొట్టినట్లయితే తప్పకుండా మీకు అవన్నీ వచ్చేస్తాయి. వరుసగా వరుసపెట్టి అన్నీ చూసుకోవచ్చు. అంచేత అన్ని అంశాలు ఉన్నాయి అందులోనూ, గమనించండి. సరే, వాస్తు అనేటప్పటికి ప్రతి వారికి కూడా, అందరికీ కూడా వాస్తు, చాలామంది ఈ రోజుల్లో అందరూ కూడా వాస్తుని నమ్ముతున్నారు. వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకోవడం కానీ, అన్నీ కూడా ఫ్యాక్టరీలు కానీ, ఇల్లు కానీ, లేకపోతే చిన్న చిన్న షెడ్లు కూడా వాస్తు ప్రకారంగా నిర్మించుకుంటున్నారు. అంచేత వాస్తు నమ్మండి. వాస్తు నమ్మితే మీకు మీ ఇంట్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సకల సంపదలు అన్నీ కూడా మీకు సమకూరుతాయి. ఇంకొక విషయం ఏమిటంటే, చాలామంది వాస్తుని నమ్మటం లేదు. అలాగా నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగ నమ్మని వాళ్ళని మీరు కూడా వాళ్ళని చెప్పి వాస్తులోకి తీసుకురండి. ఎందుకంటే ప్రతి మనిషికి ఇంట్లో ఏవో చాలా కష్టాలు ఉంటాయి. ఆ డబ్బు రాకపోవడం, ఆ వచ్చింది నిలబడకపోవడం, ఆ వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే వాళ్ళకి తెలియదు ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట. అంచేత తప్పకుండా ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే మీ మిత్రులకు కూడా చెప్పండి. వాస్తు విషయాలని వాళ్ళు చక్కగా ఫాలో అవ్వమని చెప్పండి. సరే, ఈరోజు అంశం ఏమిటంటే, మనం ఇదిగో స్క్రీన్ మీద రాసాం, మీ సంపాదన వచ్చినట్లే ఖర్చు అయిపోతుందా అనేది ఈవేళ మనది సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ విషయం ఏమిటంటే, ఇది ప్రతి వాళ్ళలోనూ కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా ఉన్న సమస్య ఇది. ఒక ఇంట్లోదని కాదు, ఇది ప్రతి ఇంట్లోనూ ఉండే సమస్య ఇది. ఈ సమస్యను మనం అధిగమించాలంటే ఎందుకు అలా జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాము, ఏం చేయట్లేదు, అసలు ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అనేది విషయం మనకు తెలియాలి అంటే, ఇది ఈరోజు నేను చెప్పిన వీడియో మీరు చక్కగా గుర్తుంచుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఒక విషయం ఉంది. సంపాదన వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది అంటే, మీ ఇంటికి ఆగ్నేయం అంటే ఆగ్నేయ దిశ పల్లంగా ఉందన్నమాట. అలాగే వాయవ్య దిశ, ఆగ్నేయ దిశ పల్లం, వాయువ్య దిశ ఎత్తు, ఈ రెండు కనుక ఇలా ఉన్నట్లయితే మీకు కంపల్సరిగా మీకు వచ్చిన సంపాదన నిలబడదు. మీకు వేసి చూపిస్తాను, చూడండి. ఇది మన ఇంటి స్వరూపం. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఇది ఆగ్నేయము, ఇది నైరుతి, ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం. అయితే ఇక్కడ మనకి ఇంకో కాంపౌండ్ వాల్ కూడా వేస్తున్నాను నేను. కాంపౌండ్ వాల్ కూడా దీన్ని బట్టి కూడా చాలా ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఆగ్నేయంలో ఇదంతా ఉంది కదా, ఈ ప్లేస్ అంతా ఉంది కదా, ఈ ప్లేస్ అంతా ఏమవుతుందంటే, ఇక్కడ ఈ ఆగ్నేయంలో ఎప్పుడైతే మీకు పల్లంగా ఉందో, అంటే డౌన్గా ఉందో, ఇక్కడ డౌన్ అనేది ఉండద్దు. ఈ ఏరియాలో డౌన్ ఉండకూడదు ఇక్కడ. అలాగే దీనికి కరెక్ట్గా మీకు ఇక్కడికి రావాలంటే ఇక్కడ వాయువ్యం, దానికి వాయువు అన్నమాట. ఇది ఇక్కడ ఎత్తు ఉండకూడదు, వాయువులో ఎత్తు ఉండకూడదు అనమాట. ఎత్తు ఉండకూడదు.
ఇక్కడ డౌన్ ఉండకూడదు, ఇక్కడ ఎత్తు ఉండకూడదు. ఈ రకంగా మీ ఇల్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వచ్చిన రూపాయి నిలబడదు, కాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా మీరు అప్పులు చేయడానికి కూడా మీరు వెళ్ళవలసి వస్తుంది. అంచేత ఇలా చేయకండి. మీరు నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆగ్నేయంలో ఇల్లు చూసుకుంటున్నారు కదా, 4 పక్కల్ని కూడా మీరు మట్టి వేసేటప్పుడు కరెక్ట్గా 4 పక్కలను కూడా సమానంగా వేసుకోండి మట్టి. అయితే ఇక్కడ కొంచెం ఎక్కువ మట్టి వేయండి, ఇక్కడ కొంచెం ఎత్తుగా వేయండి మట్టి. ఈ పక్కన ఎత్తుగా వేయండి, ఈ పక్కన కూడా ఎత్తు వేయండి మట్టి. ఎట్టి ఇక్కడ మామూలుగానే వేయండి, ఏం కాదు. ఇంతవరకు కూడా మామూలుగా వేయండి. ఇక్కడ నుంచి మాత్రం పల్లం చేయండి, పల్లంగా ఉండాలి. ఇక్కడ పల్లం ఉండాలి. అలాగే తూర్పు, ఇక్కడ కూడా ఇదంతా పల్లం ఉండాలన్నమాట. ఇదంతా పల్లం ఉండాలి. ఇలా ఉంటే మీకు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా నిలబడుతుంది. అంతేకాక మీరింట్లో గుమ్మాలు కూడా ఎలా పెట్టుకుంటారంటే చక్కగా ఇక్కడ ఒక గుమ్మం పెట్టుకోండి. అంటే ఇది గేట్, ఇది ఇక్కడేమో సింహద్వారం పెట్టుకోండి, ఇక్కడ ఒక సింహద్వారం పెట్టుకోండి. అంటే ఇది సింహద్వారం కాదు, ఇదే సింహద్వారం. ఈ సింహద్వారం ఏం చేస్తారంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంట్లో 3 గుమ్మాలు ఉండొచ్చా ఉండకూడదా అనేది ఒక డౌట్ వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ 2 గుమ్మాలు ఉన్నాయి కదా, ఇక్కడ 3వ గుమ్మం ఉండొచ్చు, 3వ గుమ్మం ఉండొచ్చు, ఏం పర్వాలేదు. ఇలాగా దారి మంచిదే. అంటే ఎక్కడి నుంచి నడుస్తున్నారు మీరు? ఉత్తర అంటే అంటే తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం నుంచి కూడా ఈ నడక ఇలాగా ఒక ఉచ్చ స్థితిలోంచి ఈ నడక వెళ్తుంది. కాబట్టి ఈ నడక మంచిదే. అయితే 3 గుమ్మాలు ఉండే పాయింట్ ఇలా ఉన్నట్లయితే మీకు డబ్బు ఖర్చు అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న డబ్బు ఉన్నట్టుగానే నిలబడుతుంది. అనవసరమైన ఖర్చు అవ్వవు, ఆ ఉన్న డబ్బులు అలాగే ఉంటాయి. మళ్ళీ నెల జీతం వచ్చేటప్పటికి అయిపోతున్నాయి. జీతం వచ్చేటప్పటికి మొత్తం డబ్బు అంతా అయిపోతుందని కదా మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఆ డబ్బు కొంత నిల్వ ఉంటుంది, జీతం వచ్చేటప్పటికి మళ్ళీ ఈ డబ్బు అందులో కలుస్తుంది. అలా 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 రెట్టింపు అవుతుంది అనమాట. ఇది మంచి నడక ఇది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ గుమ్మం పెడతారు, చాలా పొరపాటున గుమ్మం పెడతారు. ఇక్కడ గుమ్మం పెడతారు, ఇక్కడ గుమ్మం పెడతారు. ఈ 3 గుమ్మాలు, ఈ 3 గుమ్మాల నుంచి నడిచారంటే నీచ స్థానం ఇది నీచ స్థానం, ఇది నీచ స్థానమే. ఈ నీచ స్థానం ఇలా ఉండొద్దు. అంటే ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు మీరు? ఇక్కడి వరకు ఓకే మీ నడక, కానీ ఇక్కడి నుంచి నైరుతికి వచ్చేస్తున్నారు. నైరుతి అంటే ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. అంటే ఈ కార్నర్ ఏమైపోయింది? నైరుతిది. ఈ నడక చాలా తప్పు, ఈ నడక వద్దు, తీసేయండి ఈ నడక. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇంకో పని చేయండి మీరు. మరి 3 గుమ్మాలు ఉండకూడదని మనం అంటున్నాం కదా. మరి 3 గుమ్మాలు ఉండొచ్చు అని కొంతమంది అంటారు, ఉండకూడదని కొంతమంది అంటారు. అది ఎలా ఉండొచ్చు చూపిస్తాను మీకు. 3 గుమ్మాలు ఎలా ఉండొచ్చు అంటే ఒక పద్ధతిలో 3 గుమ్మాలు వరుసగా ఉండొచ్చు. ఏంటిది? అయితే ఒక పని చేద్దాం మనం. 3 గుమ్మాలు ఏ సైడ్ నుంచి వరుసగా ఉంటే మీకు మంచిది, ఏ సైడ్ నుంచి వరుసగా లేకపోతే మంచిది అనేది మనం చూద్దాం. మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తాను నేను వరుసగా. ఇది తూర్పు, ఇలా తూర్పు ఉంది కదా, ఇక్కడి నుంచి తూర్పు చూసుకోండి. ఈ తూర్పులో ఇక్కడ ఏంటంటే 3 గుమ్మాలు ఇలా ఉండకూడదు వరుసగా, 1, 2 ఇలాగ 3 గుమ్మాలు ఉండకూడదు. మీరు బయట కాంపౌండ్ వాల్ నుంచి వచ్చారు కదా, ఇక్కడ ఎక్కడ పెట్టుకున్నారు కాంపౌండ్ వాళ్ళు? ఎలా వచ్చారు? ఇలా వచ్చిన తర్వాత ఇది ఒక గుమ్మం, ఈ గుమ్మం ఇలా రాకపోతే ఇలాగ రావచ్చు, అది ఇలా రావచ్చు. అంటే ఎదురుగా 3 గుమ్మాలు అనేది ఉండకూడదు.
పొడవుగా 3 గుమ్మాలైనా ఉండొచ్చు. అంచేత మీరు గ్రహించండి. గ్రహించి ఖచ్చితంగా ఈ 3 గుమ్మాలు ఎలా ఉండొచ్చు, అలా ఉండకూడదు. అలాగే ఆగ్నేయం మాత్రం ఇక్కడ ఆగ్నేయం చూసుకోండి మీరెప్పుడు కూడా. అంటే ఆగ్నేయం చాలామంది ఏం చేస్తున్నారంటే బాత్రూమ్‌లో కడుతున్నారు కదా! అక్కడ బాత్రూమ్‌లో ఇప్పుడు కొంచెం డౌన్ చేసేస్తున్నారు. ఇక్కడేమో ఎత్తు అయిపోతుంది. వాయువ్య ఎత్తు లేకుండా ఇక్కడ పల్లం లేకుండా సమానంగా రండి. సమానంగా చేసుకోండి. చేసుకొని అప్పుడు మీ డబ్బు నిలబడుతుంది. మరి ఈ వీడియో ఇంతటితో ఆపుతున్నాను నేను. మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో మీరు ఏం చేస్తారంటే ఒక లైక్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసి చాలామందికి దీన్ని షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలియని విషయాలు తెలుసుకుంటారు. మరి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్‌లో కలుద్దాం. నమస్తే. సెలవు.